ఏరా ఐసీకే ఓకే కదా? పైన దింపు, సీరియస్ ఆడదాం. కిందికి వచ్చినాక కథ చెప్తా. లే రవి, పైన అంతా అయిపోతేగినా ఇదా ఏందిరా అది కలెక్ట్ చేసుకుందాం రా. ఏందో టెంపోరియల్ శాండ్స్ అంట ఏందో కలెక్ట్ చేద్దాం. ఏదో రాకరాకు వచ్చింది ఒకటి, చూద్దాం. ఏ ఆగిపోయిందిరా రే. బాబు ఇదేరా అది. ఒకని నాకు చేసినావు, కిల్లు రాలేరా వాళ్ళమ్మ దింగ. వర్తలేస్ ఉన్నాడే, యాడికిరా ఏడికి పోదాం రా శరత్? బండి తీసుకుందాం. రవి ఆడికి పోదాం రా రే, బండి తీసుకుందాం. నా పెట్టగాడుకు నాకు ఎనర్జీ రాడు, లేపేరా అన్నీ. నేసేపు ఉంటారా పని తింటారా ఆల్రెడీ అలా సరతగాడు కూడా వచ్చాను. ఇంత చక్కగా ఆడికి వచ్చేయండి రే. మార్క్ చేసిన రాడి రండి, మార్క్ చేసిన చోడికి రండి. ఇదిగోరా అక్కడ కారు జిల్లే అవి పక్కన ఒకటి తీసుకో. అది ఏ రా ఎస్వికి నడుపురా రే, ఎస్వికి నడుపురా. వాడు బయటకన్నా తీసుకోరా బండి. ఏ సౌండ్ తగ్గింది రా. సూపర్ రా. ఇంకో కారు ఉందని వేసుకొస్తారు. సరేలే పాప. లే లెఫ్ట్ సైడ్ దిగుతాను రోడ్. లే వనకాడు బారా, వనకాడు బా మెల్లగా బా. పూగాడు పోనీ వాడు సంపేసి దిగుతారు. దిగుతారు రాడా. లోపలికి వచ్చాడులే రవి. సర్లే అట్లా ప్రిమాస్క్ లాస్ట్ ప్రిమాస్క్ మనకి స్టార్టింగ్ లో కొట్టేప్పుడు లేదు ఎడా. కూడా హారం కొట్టరా. నువ్వు కూడా కొట్టుకుంటారా హార్ను? నాకు మీ హార్న్ వినపడుతుంది. నువ్వు కొట్టుకుంటారా హార్న్ అంటే? స్టోరీ ఏంటంటే నా కాకుండా గేమ్ ఆడితే చాలు. లేవా ప్లేయర్ కొట్టినారు ఇక్కడే.
యాడ్ రా ప్లేయర్. మనం వచ్చిన చోటు రీకాల్ సెంటర్ ఉంది కదా దాని పక్కన. స్టోరీ ఎన్ననా, ఒక ఊర్లో ఒక అబ్బాయి ఇరుక్ కమాండ్ చేయకుండా తెలుగులో మాట్లాడేది కాదురా. ఒకరోజు ఏమైందంటే జాతర జరుగుతున్న పో చోట. జాతర బెంగళూరులో జాతర జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వీడు ఇంకా ప్లేస్ కూడా. జాతర జరుగుతామంటే ఈ పిల్లగాడు వచ్చి సర్లే పోదాం జాతరకి చూద్దాము అంటే సడన్ ప్లాన్ అనమాట అది. అతనేం ప్లాన్ చేసుకొని పోలే, సడన్గా అట్లా పోతే జనాలు ఎక్కువ అనుకున్నారు. సర్లే అని పోతున్నాడు. ఒక్కడే ఉన్నాడు పాపం, బోరు కొడుతుంది వాడికి. జాతరతో చూస్తున్నాడు, ఆడ చూసినా ఈ అమ్మాయిలు పంచాయతీ ఎక్కువైందని ఆయనకి మెంటల్గా దింగుతాను. ఊరికే చెప్పింది నేను రియాక్షన్ దింగుదానికి. రియాక్షన్ ఉండాలి, అప్పుడే మజా వచ్చేది. అంటే సరేలే అని చెప్పి వాడు కూడా తిరుగుతున్నాడు. తిరుగుతా అంటే ఒక చోట ఆగితే ఒక పిల్లనాయల గ్యాంగు కనపర్రి. పిల్లనాయలు అట్లే ఒక ముగ్గురు, అదే ఫ్యామిలీ అంతా, ఒక ఫ్యామిలీ 2-3 ఫ్యామిలీలు కనపడినాయి. ఏంద్రా అని దీర్ఘంగా ఆలోచిస్తే దాంట్లో ఒక ఆంటీ బాగుంది. సరేలే అని చెప్పి పాపం ఆంటీ బాగుంది. ఆంటీ కూడా చూస్తుంది వీడిని, పిల్లగాన్ని. వీడు చూస్తున్నాడు కానీ మాట్లాడలేకపోతున్నాడు. నెక్స్ట్ ఏం కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలా అని. తెలిసిందే కదా అబ్బాయిలు పాపము ఎప్పుడు ట్రై చేయనివన్నీ కొత్తగా ట్రై చేస్తే కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతారని స్టార్ట్ చేయలే. స్టార్ట్ చేయలేదా ఇంకా పిల్లోడు పాపము మాట్లాడాలని కుతూహలంగా ఉన్నాడు. ఆమె చూస్తే ఊరికే చూస్తుంది వెళ్ళిపోతుంది. వాడు నా వెనకాల వస్తాడా లేదా అని చెప్పి వెనకాల తిరిగి మరీ చూస్తుంది. ఇంకా పాపం పిల్లోనికి కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అయిపోతుంది. చిన్నగా మాట్లాడచ్చు. కాన్ఫిడెన్స్ కాదనుకుంటా, బూస్ట్ అయ్యలేదు. అంటే కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది అనుకో. ఏం రా అంటే కాన్ఫిడెన్స్ కాదనుకుంటా, బూస్ట్ అవుతుంది. ఏదో ఒకటి బూస్ట్ అవుతుంది పాపం. అంటే కాస్తగా భయం పోతుంది అనమాట. మాట్లాడితే ఏమవుతుంది మాట్లాడితే మళ్ళీ ఏమన్నా అంటారా అని చెప్పి భయం ఉండే ముందు. ఆమె కూడా ఆ పక్క నుంచి నవ్వుకుంటా అంతా చేస్తా అంటే ఇంకా ఆ భయం కాస్త తగ్గిపోతుంది పాపం. ఫైనల్గా మాట్లాడదాము అని చెప్పి ఫిక్స్ అయినాడు. పోతాడు మాట్లాడేకి. కానీ అంతలోపు మిస్ అయిపోయా ఆంటీ. సర్లే అని చెప్పి ఆంటీ కోసం మళ్ళీ ఒక అర్ధగంట దిగినాడు. అర్ధగంట దిగితే ఆంటీ చిక్కలే. సరేలే అని చెప్పి ఎక్కడ మిస్ అయిందో అక్కడే నిలబడి చూస్తున్నాడు. ఇంకా ఆశ వదులుకున్నాడు అనమాట. పోతే బాయిలే, ఎంతోమందిని చూస్తూ ఉంటాము, మాట్లాడాలనుకుంటాము, అందరితో మాట్లాడతాము మనం అని అనుకుంటాడు. ఫస్ట్ సడన్ ఏదో మూడ్లో ఉండి ఏదో వర్క్ తిరుగుతా అంటే అప్పుడు ఆంటీ కానీ వచ్చిందప్ప. ఇంకా పిల్లోనికి సంతోషం పట్టలేనంత అయిపోయా. మళ్ళా ఈ పిల్లడు ఏమనుకున్నాడు, ఆంటీ ఇంటిపోయిందేమోలే ఇంటికి అనుకున్నాడు. లాగే తండ్రి ఆంటీ వచ్చింది. మళ్ళా ఆంటీ వస్తారే ఒక పిల్లగానికి ఎక్కలేని సంతోషం వచ్చేది. అట్లే ఏంది రిపీటెడ్ సీడీ చెప్పినట్టు చెప్తాను. సంతోషం ఉన్నాడా? సర్లే అని చెప్పి ఇంకా మరీ మాట్లాడచ్చులే అని చెప్పి మాట్లాడదామని ట్రై చేస్తాడబ్బా.
లాస్ట్ ఇంకా పిల్లోడు అంత ధైర్యం లేదు మాట్లాడేకి, మాట్లాడలే. సర్లే మళ్ళీ ఎప్పుడైనా కదులుస్తారు కదా, ఫస్ట్ మీట్లోనే ఏంది మాట్లాడేది, మళ్ళీ ఎప్పుడైనా కనబడుతుంది కదా అప్పుడు మాట్లాడదాం అనుకున్నాడు. సర్లే అని చెప్పి అట్లీస్ట్ ఫాలో కొడదామని చెప్పి ఫాలో కొడుతున్నాడు, ఇంట్లో తెలుసుకుందాము యాడో అని. ఆంటీ దగ్గరికి కానీ ఫాలో కొడుతున్నాడు బాగానే ఉంది. వెనకాల పోతా అంటే మళ్ళీ మనం బ్యాడ్గా అనుకుంటారేమో చూసేవాళ్ళు పక్కన వాళ్ళు. ఆంటీ ఏమనుకోదు, అది మాకు తెలుసు. పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని చెప్పి ఒక భయంతో పిల్లోడు పోలే ముందరికి, వెనకలే తిరుగుతున్నాడు. అంటే ముందరడుగు ఏలేకపోయినాడు. సర్లే అని చెప్పి పోతున్నాడు. అటు ఒక చోట ఆంటీ మిస్ అయిపోయింది పాపం. మళ్ళా ఇంకా వాళ్ళ ఇంటికి పోయే దారిలో ఫాలో కొట్టినాడు సగం దూరము. మిస్ అయిపోతే పాపం మళ్ళీ బాధపడినాడు, మిస్ అయిపోయింది కదరా ఆంటీ అని. నువ్వు బాధపడినాడు, వాసన పీల్చుకున్నాడు, ఊపిరి ఆగిపోయింది, అవన్నీ వస్తుంది పాయింట్. బాధపడినాడు మళ్ళా. సర్లే అని చెప్పి మళ్ళీ దొరుకుతుంది అని చెప్పి అనుకొని నెక్స్ట్ రోజు తప్ప అది ఇదంతా ఒక రోజు నైట్ జరిగింది. పొద్దున్న 4 వరకు జరిగింది ఇదే. తర్వాత నెక్స్ట్ రోజు దొరుకుతుంది అని చెప్పి ఫుల్ ఫ్రెష్ అప్ అయ్యి సాయంత్రం కరెక్ట్ 6:30కు బయలుదేరినాడు బయటికి, జాతర ఏరియా దగ్గరికి. అప్పుడు ఆంటీ వైట్ డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి నడుచుకుంటూ వస్తుంది. నేను సడన్గా చూసి ఆ పిల్లోడు షాక్ అయిపోయినాడు. మనము వచ్చిన మోటివ్కి కరెక్ట్గా తగిలింది మనకి అనుకొని షాక్ అయినాడు పిల్లోడు. ఆ తర్వాత చూస్తే యాక్చువల్గా ఆంటీకి ముందే తెలుసు అనమాట నేనే అన్నాడా. ఆంటీ మెల్లగా స్మైల్ ఇచ్చేసింది, స్మైల్ ఇచ్చి నవ్వుకుంటూ నడుచుకుంటూ పోతుంది. అదంతా జరిగిన నేనే అని తెలిసి మళ్ళా కనపడినాడు ఆ పిల్లోడు అని చెప్పి, ఆ పిల్లోడు మళ్ళా కనపడినాడు అని చెప్పేసి నవ్వింది. సరేలే నవ్వింది కదా అని చెప్పి మాట్లాడదామని ట్రై చేసినాడు ఆ పిల్లోడు. ఫీల్ చేస్తాను పాప మాట్లాడదామని చెప్పి దాటి ట్రై చేసినాడు, అయినా కాలే. నిన్న ఒక ఫుల్గా తిరిగినాడబ్బా, ఆమె వెనకాలే తిరిగినాడు నిన్న ఫుల్గా. ఇంకా మాట్లాడేద్దాం ఈరోజు, ఎందుకంటే ఆంటీ సెకండ్ టైం తీసి నవ్వింది కదా, మనమేం తెలుసు కూడా. సో దాని మీద నవ్వి ఫుల్ ట్రై చేసినాడు అనమాట, కానీ వర్కౌట్ కాలే. ఇంకా వర్షం పడుతుంది, ఆ పక్కనే ఆంటీ పక్కన నిలబడి రెండుసేపు చూసుకుంటూ ఉంటే మాడే మళ్ళీ ఫీల్ చేస్తానప్పా. అయిన తర్వాత ఫైనల్గా ఇంకా నైట్ అయిందబ్బా, 9 అయింది. ఇంకా పిల్లోనికి ఆకలింది పాపం, పోయి తినేసేకపోయినాడు. తిని వచ్చిన తర్వాత మరీ వర్షం పడతా అంటే మరీ ఆంటీ పక్కనకి పోయినాడు. మాట్లాడు కదా ఈసారి కరెక్ట్ గాని. ఆంటీ పక్కన పోయినాడు కాదు, ఆంటీ పక్కన పోయినాడు కానీ మాకు నెట్వర్క్ లేదని చెప్పిన. ఆంటీ పక్కన పోయినాడా? పోతానే ఆంటీనే కాదు సర్ప్రైజ్ ఇదే చూడు. ఆంటీ పక్కన పోతే ఆంటీనే ముందర నుంచి తిన్నావా అని మా అనుకొని ఇంకా పిల్లోడు జీవితం ధన్యమైపోయింది ఆ పిల్లోనికి. ఇంకా సరేలే అని చెప్పి మాట్లాడినాడు, ఎక్కడి నుంచి ఏం కదా అని చెప్పి అంతా మాట్లాడినాడు. తెలుగునా హిందీలో మాట్లాడాడు. హిందీ మేడం ఆమె, వెస్ట్ బెంగాల్ అంట. పేరు కూడా కొద్దిగా వెరైటీ ఉంది. కాదు ఆలు పేరు ఆలు. ఈడ పిల్లోడు వచ్చి ఆలు వచ్చేసి
ఆలు అంటే ఉర్లగడ్డ పోయి ఆలునా బైగన్ వచ్చేసి పిల్లగాడు బైగన్. సరేలే అని చెప్పి ఫుల్ ఖుషి అయినాడు పిల్లోడు. వినండి పోయి ఒక 2 నిమిషాలు మాట్లాడేసి పిల్లోడు ఆంటీతో సరే అని చెప్పి ఆంటీకి ఏదో పని ఉంటే డిన్నర్ తీసుకునే పోయిందప్ప. నేను తినే షాప్లోనే ఆ పిల్లోడు తినే షాప్లోనే పోయి డిన్నర్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఇంకా ఏం మాట్లాడలే, చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. సరేలే ఈ పిల్లోనికి ఇంకా ఏమంటారు ఆశ తీరలే అనమాట. ఇంకా ఏదో మిగిలిపోయింది మాట్లాడడము అని ఒక అసంతృప్తి చెంది మరీ వెనకాల వెళ్ళాడు. ఆమె వెనకలే వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పింది, అంతా చెప్పింది. సర్లే అని మరీ వెళ్ళాడు అలాగే వెనకాల వెళ్తే ఇంటిపైకి ఏం పోలేదు, బయట నిలబడి ఫోన్ మాడతాండి. సర్లే అని చెప్పి చక్కగా పోయినాడు ఆ పిల్లోడు. పోయి ధైర్యం చేసి మీ పేరేంటి మర్చిపోయినాను అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేసి రేపేం ప్లాన్ సండే కదా అని అడిగినాడు. యాక్చువల్గా ఆంటీకి పెళ్ళయింది. ఏమంటే హస్బెండ్ ఇక్కడ లేడు, వాళ్ళ ఊర్లో ఉన్నాడు. ఆంటీ ఇక్కడ 12 years నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి 2 పిల్లలు ఫిష్ మార్కెట్ బిజినెస్ అని అంతా ఆల్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్స్ అని సప్లై చేస్తూ ఉంటుంది. ఫుల్ ఫేమస్ షాప్ అనమాట. అట్లయితే ఆ పిల్లోనికి ఇంకా ఫుల్ ఒమేగా 3నే సప్లై చేస్తుంది. ఫిష్ క్యాప్సూల్స్. సరేలే అని చెప్పి నిన్న అడిగినాడు రాత్రి. ఆ రోజు నెక్స్ట్ రోజు రాత్రి అడిగితే ఎట్లా రేపు ఏం ప్లాన్ అంటే నాకు టుమారో సీ ఫుడ్ తీసుకునేకి వెళ్తున్నాను, మార్నింగ్ 5కి వెళ్తాను సీ ఫుడ్ తీసుకునేదానికి, షాప్కి కావాలా అని చెప్పింది. సర్లేండి నాకు కూడా ఎలాగో రేపు వర్క్ లేదు అని చెప్పి ఆ పిల్లోడు చెప్పినాడు. నాకు కూడా ఎలాగో వర్క్ లేదు, ఎప్పుడు వర్క్ లేదు అనుకుంటా, అట్లా తిరుగుతున్నాడు. సాటర్డే సండే కదా అందుకనేసి వర్క్ లేదు పిల్లోనికి అని చెప్పి అదే ఆ పిల్లోడు చెప్పినాడు ఇట్లా నాకు కూడా వర్క్ లేదు. సర్లే ఫోన్ చేయండి మీరు, కాదు కామెడీ ఇడే చూడు, ఫోన్ చేయండి మీరు. బ్రిడ్జ్ క్యాంప్ చేద్దాం బారా. ఏ వద్దులే, ఖచ్చితంగా వస్తారు, డ్రాప్ కోసం వస్తారు. బ్రిడ్జ్ క్యాంప్ చేసి ఏ స్కోప్ ఎరుకొని కావాలా? ఇంకోటి కావాలా? పిల్లోడు వచ్చేసి అడిగినాడు ఇట్లా రేపు ఎట్లా నేను కూడా ఫ్రీనే కలిసి వెళ్దామా ఫిష్ మార్కెట్కి చూద్దామా. నేను కూడా బెంగళూరు చూడలేదు బాగా, వస్తాను అట్లే. అదే కొంటా అంటారా నేను. చెట్టుకాడికి వస్తారు అనాలు వచ్చే వరకు ఆకుండా ఏంద్రా మీరు. సర్లే వదిలేసి కింద పడిందిరా డ్రాప్ అది మరి. చూడలేదురా ఆడైతే పైనకి దగ్గర సోలో వాడేమో. ఏ ఇంట్రా రే స్టోరీకి వచ్చాము ఉండు. వస్తాను ఇటు సైడ్ అంటే కొట్టాను. ఏంది అన్ని వీడివే పెట్టాను. బండి తీరా లేదు తొందరరా. బండి తీస్తే మనకి చింపేస్తారు ఖచ్చితంగా మధ్యలో తీపించాలి. ఎంతమంది ఉన్నారు?
ఈడ పడుతున్నాడు Marked a vehicle. కొట్టాడా బా మీకు స్కోపులు ఇచ్చినాము మా కాడ గన్నులు లేకోకుంటే ఎటుపక్క నుంచి కొడుతున్నాయి పడుతున్నా కింది రారులే ముందా ఏ ఆమో ఇరా 5 అన్న 6 అన్న ఆమో అసలు లేవు అయితేనే వస్తాం అటు వాడు ఏ 5 అన్న 6 అన్న ఆమో ఇరా లే ఏం లేవు వాడు దాంతో పాటు ఒక మెడిసిన్ కిందికి రండి ఒక కిందికి రండి సార్ సర్జరీ చేస్తే ఎండోస్కోపీ చేస్తాం బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసుకుంటే ఇప్పుడే చేయండి నేను ఇవ్వాలా మినిమం 10 చేస్తాను ఇదే చేసి అందరికి మైండ్ పని చేయాలి అందరికి అవును నిజంగా ఏందో లాగ్ అయితే అంతా లాగ్తో ఎట్లా అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఎట్లా ఆడాలి ఏమీ లేకపోతే వీడియో లేక అర్థం కదా చెప్తానే ఉంటారు వాళ్ళు This is a simulation game set in a virtual world. The simulation game set in a virtual world and does not represent లేలే ఇప్పుడు చెప్పేసారు తొందరగా లే వినండి and play responsibly. Frequent break. ఆ పిల్లోడు వచ్చేసి ఇట్లా అన్నాడు అనమాట నేను కూడా వస్తాను మీతో పాటే నాకు కూడా రేపు ఫ్రీ లేదు అండి అన్నాడు కమ్యూనికేషన్ కోసము నంబర్ కావాలి కదా సర్లేండి మీ నంబర్ ఏంటని అంటే ఆమె ఏమనింది ఎందుకులేండి మీరుకి ఇబ్బంది అనే పర్లేదు నాకు ఎట్లా పని లేదంటే అప్పుడు ఆమె నంబర్ ఇచ్చింది నంబర్ ఇస్తే మెసేజ్ చేశాడు మెసేజ్ చేసిన తర్వాత నైట్ 11 ఫోటోలు వచ్చినాయి ఆ పిల్లోనికి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ పెట్టిందంట ఆమె ఫాలో అవుతామని వానికి మైండ్ పైన దింపు ఇట్లా ఫొటోస్ పెడితే సర్లే అని చెప్పినామా రేపు నెక్స్ట్ డే మార్నింగ్ 5కి పోయి సీ ఫిష్ అంతా తీసుకొని ఫుడ్ అంతా వచ్చినాము టీ తాగి బాగా హ్యాపీగా ఉన్నాడు మరి సాయంత్రం 6 మరి మధ్యాహ్నం 2 గంటలకు కాల్ చేసింది అదే రోజే ఫిష్ మార్కెట్కి పోయిన రోజే వామ్మో చచ్చిపోదాం రే ముగ్గురు 5 మంది రే సూపర్ కొట్టేసి ఎక్కడ దిగేది 30 బుల్లెట్లు వస్తాయరా ఫిష్ మార్కెట్ రేపు నీట్గా సర్లేరా రే చెప్పండి లేరా అట్లా కాదురా పిల్లోడు రా పోయింది అదే అట్లా కాదురా పిల్లోడు అట్లా కాదురా పిల్లోడు కానీ బాగా టైం స్పెండ్ చేసినాడు ఆ పిల్లోడు మార్నింగ్ వెళ్ళి ఒక 2 గంటలు బండ్లో ఇద్దరు ఒకటే బండ్లో పోయినారు మళ్ళీ చిన్నగా అడగకూడదు హెల్ప్ చేస్తారు ఉన్నారాడా అంటే ఆ పిల్లోడికి తెలిసిపోతుంది అనమాట చేస్తారా లేదా అని అట్లా కూడా సో ఆ పిల్లోడికి తెలిసింది సో అందుకే అడగలేదు ఆ పిల్లోడు
Marked ఇది a ఆడు location. Marked location. అడుగుతాను నేను స్టోరీ అట్లా పిల్లోడు టైం స్పెండ్ చేశాడు బాగా. స్వాలియా మరి ఆ రోజు వచ్చేసి స్వాలియా అంట. నెక్స్ట్ లేదు తొందర రండి. 2 గంటలు కాల్ చేసిందిరా ఆంటీ పాపం ఆ పిల్లోనికి మధ్యాహ్నము. ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా అని చెప్పి ఓపెన్ ఓపెన్ చేస్తే వెళ్ళిపో ఛాన్స్ తిన్నారా లేదా అని కాల్ చేశా. తిన్నాను, ఏం కనపడలేదు మార్నింగ్ నుంచి మార్కెట్ పోయిన తర్వాత నుంచి అని అంటే పిల్లోడు లేదు. నాకదే పనేనా ఎప్పుడు నీతో పాటు తిరిగేది అని చెప్పు. ఆ పిల్లోడు అట్లా అంటారా పాపం, కాదు దాంట్లోకి చేరా జాలి కాదు దాంట్లోకి చేరు జాలిగుండి ఆ పిల్లోంది. దాంట్లోకి చేరితే ఇంకేమి లేదు మధ్యలో ఆడే ఇంకా ఇద్దరు వాటర్ ఉన్నాడు ఎవడో ఇస్తున్నాడు. కార్ వచ్చింది. అవును ఉంటే ఏదంట బ్యాగ్ తెచ్చుకుంటారా ఏమోరా ఇంకోటి ఇద్దరు వచ్చినారు. దిగినారా. వస్తుంది ఎటు సైడ్ ఉన్నారా? ఎస్వి జాగ్రత్త. ఎటు సైడ్ ఆవకున్నారా ఇవ్వకున్నారా? Marked a location. Marked a location. పైన దిగినారా. ఫస్ట్ స్టెప్ వస్తాను. ఏదో ఇక్కడ కొత్తగా దిగినాడు. Marked a location. Marked a location. మీరు లోపలికి ఉన్నారా? ఈడ ఒకడు ఉన్నాడు. Watch out. Watch out. ఏడు రే 7 మంది ఉన్నారు. ఫస్ట్ ఒకటి రా, ఇప్పుడు ఇంకోడు ఒకటి దిగిందా. ఈడేనా పక్కన పండగ పండగ దెంగుతారు పైకి. Help. Help. ఉంటే చెప్పినా చెప్పినా కదా. కనబడతాం ఆరామికి. ఊరికే ఫైర్ ఇస్తాను. ఎందుకు పోయినా నువ్వు బండిది రీకాల్ గాడి ముందరే వెనకాల పక్కరా లెఫ్ట్ తిరగలే వీడు పక్కేనా మాది నామింది. రైట్ లాగ్ నీకు అవుట్ అయ్యి చెప్పినారు. ఎవరు లేరప్పా. ఇదిగో I'm recalling a teammate. Thanks. Thanks. వస్తావారా ఇక్కడికి?
ఆడిపోతాను వస్తాను వాటికి. నా వెనకింటి రా ఇక్కడే వస్తాయి అంత. ఆ కార్ కాడికి రా. నువ్వు రారా కార్ కాడే ఉన్నా నేను నేను కార్ కాడే ఉన్నా పైన. ఆడున్నా రాజు వెళ్ళి మీ ఇద్దరం ఆడుకోసం ఆ పక్కకి ఇప్పుడు ఏడా ఆ పక్కకి పో. అయ్యో అనుకున్నా రీకాల్ దగ్గర లేదు లేదు నేను సేఫ్ లో ఉన్నా ఈ పక్క రాను రా వస్తారే నేను వచ్చి కాదు రైడా నువ్వు కాదు మేము వస్తున్నాం ఉండరా. కాదు మందంగా టీం అంతా మంటలు కాలే పైన అన్నాడు చూరా Watch out! షమీగా కవర్ రా మా ఆయనకి దాచిపెట్టుకుంటా. పైన ఫుల్ టాప్ ఉన్నాడు అయ్యో పాపా రీకాల్ కావాలి అసలు యాడ Still recall me. రైట్ మారా మళ్ళీ పైన ఉన్నట్టుంటే కొట్టాడు షమీ రష్ చేయరా. వాడిని రా వాని కోసం వెయిట్ చేసుకుంటుంటే రికాల్ అయినట్టే అలా Help! Calling a I'm teammate. recalling a ఇద్దరు కాదు ఒక టీం teammate. ఉందాడా ఏం కాదు పదాంబా ముగ్గురున్నాం Thanks. గన్నులు రావు రైడా. గన్నులు యూజ్ ఇచ్చినట్టు వాడు. సరే మన డాడీకి నాకు స్కార్లు ఉంది మీరు రాండి చెప్తా. మీకేమున్నారా? అది ఏం కార్ నాకు స్కార్లు ఉంది కొన్నావా? మళ్ళీ ఎట్లా సర్లే బా ఫస్ట్ బండికు నీషామా ఎంతమంది ఉన్నారు షమీ కరెక్ట్ చెప్పరా. 4 ఉన్నారా నాతో పాటు 5 మంది ఉన్నారు రాడా స్క్వాడ్ ఉంది కష్టమే. ఏం కాదు పా ఏం కాదు పా కొడదాంపా అవుట్ అయింది ఒట్టకాయలు కొడదాంపా బండి వచ్చింది ఆ పక్కన ఉన్నారు, ఈ పక్కన ఉన్నారు. అటు సైడ్ ఉన్నారు కదా. ఈ పక్క నుంచి వా రైట్ నుంచి వా Location. కోసం కూడా లేదంటే ఈడాప్రా Marked a location. To location. వెయ్యిరా వాడిని అట్లా సూపర్ రా